దరిద్ర దేవత మనల్ని పట్టుకుందనుకోండి, అప్పుడు మనం ఘోరంగా నష్టపోతాం. ఎంత దారుణంగా నష్టపోతామంటే ఇంకా బాటంకి వచ్చేస్తాం. అప్పుడు సంకేతాలు ఏంటి, మనకు కనిపించేటటువంటి లక్షణాలు ఏంటి, దాని గురించి మనం 12 రాశుల వారికి మనం చెప్పుకుందాం. మరి దరిద్ర దేవత ఫస్ట్ లక్షణం ఏమిటంటే ఇంట్లో స్నానం చేయడం మానేస్తాం. ఫస్ట్ పాయింట్. ఇంట్లో కనీసం వాళ్ళందరికీ కూడా బద్ధకంగా ఉండి, మరి స్నానాలు ఆడవాళ్ళు చూడండి 2ంటికి వంటలు చేసుకొని 2ంటికో 3 గంటలకో ఆ టైంలో చేస్తారు. చాలామంది పిల్లల్ని పికప్ చేసుకొని ముందు వెళ్తారు. అదొక లక్షణం. కొంతమంది ఏకంగా డైరెక్ట్ సాయంత్రమే, కొంతమంది మొత్తం స్నానం చేయకుండా వంటలు చేసి లాస్ట్లో చేస్తారు. ఇది ఫస్ట్ దరిద్ర లక్షణం. రెండోది, దరిద్ర దేవత కలహప్రియురాలు. ఎప్పుడు ఎవరు కూడా ఇంట్లో ప్రతి చిన్నదానికి కూడా దెబ్బలాడుకుంటూ ఉన్నాం అనుకోండి, అది దరిద్ర దేవకి ఇన్విటేషన్ అన్నమాట, వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి ఇంట్లో శాంతి లేకుండా ఉండడం, ప్రతి చిన్నదానికి కూడా కీచులాడుకోవడం, ఇది రెండో లక్షణం. మూడో లక్షణం, ప్రతిదానికి కూడా ఎడ్డమంటే తెడ్డమని పెద్దవాళ్ళని ఎదిరించడం. భార్య భర్తను ఎదిరించడం, భర్త ఏమో గురువుని ఎదిరించడం, ఇలాగ ఆర్డర్ ఆఫ్ సీక్వెన్స్లో ప్రతిదానికి రివర్స్ మాట్లాడటం. నెక్స్ట్ ఇక నాలుగోది మనకి గుడ్లగోప, అరుపు వినబడ్డం, ఏడుస్తూ వినబడ్డం. అర్జునుడు యుద్ధానికి వెళ్తుంటే కర్ణుడితో ఆ రోజు కర్ణుడు విజృంభించి మొత్తం అందరినీ చంపేస్తుంటే ఆ గుడ్లగోప ఏడుపు వినబడుతుంది. భీష్ముడు చేసినప్పుడు కూడా అన్నమాట, ఆ రోజే మొత్తం 4 అక్షణ్యాల సైన్యాన్ని చంపేస్తాడు. ఆ విధంగా గుడ్లగోప. తర్వాత గబ్బిలాలు ఇంట్లోకి వచ్చాడు. గబ్బిలాలు మన ఇంట్లో వస్తే కనుక బ్రహ్మాండంగా దరిద్ర దేవత పట్టుకుంటుంది. అండ్ నీట్నెస్ లేకుండా సంవత్సరాలు బూజు పట్టేసినా సరే మనము అలాగే ఉండడం. వంటగదిలో అంట్లు తోమకుండా ఉండడం, ఆ పైన ఏదన్నా సరే వస్తువులు బద్దకించకుండా డబ్బాల మీద దష్ట పెట్టేసి ఉండడం, ఇవన్నీ కూడా దరిద్ర దేవత మనల్ని పట్టుకుని మనం భ్రష్టత్వం పొందేటటువంటి లక్షణాలు. ఆ తర్వాత మనకి దరిద్ర దేవతకి మనం జుట్టులు మనం తలదూకొని జుట్టులు దువ్వెనలోనే వదిలేస్తాం. ఆ యొక్క వెంట్రుకలు ఎక్కడ పడితే అక్కడ ఇంట్లో ఉండడం దరిద్ర దేవత చాలా ఇష్టం. గోల్డ్ పీకేసి మనం ఇంట్లోనే వేసుకోవడం, ఇది కూడా దరిద్ర దేవతకి చాలా ఇష్టం. తర్వాత మనము అపరిశుభ్రం అంటే శరీరమే కాదు, మన మనస్సులు, ఆలోచనలో వాడి ఇలా అయిపోవాలా, వాడికి అలా అయిపోవాలా అని చెప్పేసి మనము ఎంతసేపు నెగిటివ్, ఎడ్డమంటే తెడ్డం వేరు, నెగిటివ్ వేరు, అపశకునాలు పలకడం ప్రతి దానికి కూడా. ఇవన్నీ కూడా మనకి ఈ అపశకునాల వల్ల మనకి సర్వనాశనం అయిపోతాం. అలాగే తీతువు పిట్ట అరుపు కానీ, తీతువు పిట్ట ఇంట్లోకి వచ్చేయడం కానీ, ఇది కూడా మనకి అపశకునమే. ఆ తర్వాత కుక్కలు ఎలా అరుస్తాయి, ఊ అని అరుస్తాయి. అది కూడా కుక్కలు మామూలుగా అరిచేది ఒగురుస్తూ, తర్వాత దాన్ని ఏంటంటే ఎవరైనా చనిపోయే ముందు అరుస్తాయన్నమాట అలాగా. సో ఇవన్నీ కూడా దరిద్ర దేవత మనల్ని పట్టుకునే ముందు. ఆ తర్వాత తనను తాను పొగుడుకోవడం, ఇతరుల తప్పుల్ని ఏకరువు పెడుతూ ఉండడం, ఇవన్నీ కూడా దరిద్ర దేవత లక్షణాలు. మరి కాకులు మనకి ఇంటికి వస్తే చాలా శుభం. కాకులు గుంపులుగా వచ్చి మన తల మీద కొట్టిందనుకోండి, అది దరిద్ర దేవత మనకి పట్టుకుంటున్నట్లు త్వరలో. ఈ విధంగా ఈ దరిద్ర దేవత 12 రాశుల వారికి పట్టుకున్నప్పుడు ఒక్కొక్క రాశి వారికి మరి ఈ నెలలో ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఆషాఢం వెళ్ళిపోయిన తర్వాత, ఆషాఢ మాసంలో
డబ్బే డబ్బు, వద్దంటే డబ్బు. అసలు మీరు ఊహలోకి మీ యొక్క ఆలోచన శక్తి ఎక్కడికో వెళ్ళిపోతారు. అసలు అదృష్టం వెనకాల మీరు పరిగెడుతున్నారా, లేకపోతే మీ వెనక అదృష్టం పరిగెడుతుందా అని మతిపోతుందన్నమాట జనాలందరికీ. ఇంతవరకు స్థలాలు, బిల్డింగ్లు అమ్మనటువంటి వాళ్ళ అపార్ట్మెంట్లు, బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అన్నీ అమ్మి పడేస్తారు. షాపింగ్ మాల్లు కట్టి అందులో సగం మీరు ఉంచుకుంటారు. అంత బ్రహ్మాండంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఉంది. మరి వివిధ వృత్తుల్లో ప్రైవేట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జీతభత్యాలు పెరుగుతాయి. యాజమాన్యాలు మిమ్మల్ని గుర్తిస్తారు. మీ పనితీరును చూసి మీ కొలీగ్స్, తర్వాత మీ క్రింద పనిచేస్తున్నటువంటి సబార్డినేట్స్ అందరూ కూడా మీకు బ్రహ్మాండంగా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీ అభిమానులైపోతారు వాళ్ళు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మహిళలకి మనశ్శాంతి, ప్రేమ వ్యవహారాల్లో సక్సెస్. ఫోన్లు పట్టుకుంటే 24 గంటలు ఫోన్లు వదలబుద్ధి అయ్యిదనమాట. ఆ విధంగా శుక్రుడు, రాహువు మరి వీళ్ళని అలా ప్రేరేపితం చేస్తాడు. కుజగురుల కలయిక వలన మీ మాటలు అవతల వాళ్ళు మెస్మరైజ్ అయిపోతారు, మీకు ఫ్యాన్స్ అయిపోతారు. ఈ నెలలో మీకు తిరుగులేదు. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి రాజ్యస్థితిగతుడైనటువంటి కేతుగ్రహ ప్రభావం వలన ఉద్యోగంలో సడన్ మార్పు, ఎదుగుదల, అపజయం అనేటటువంటిది లేదు. కాబట్టి దుప్పట కప్పుకొని మీరు పడుకున్నప్పటికీ కూడా మీకు సక్సెస్ అనేటటువంటిది మీ వెంట నడుచుకుని వస్తుంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ దెబ్బతినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కొత్త ప్రాజెక్ట్స్ రాకుండా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలా వెళ్ళకండి. అలాగే ఇంతకాలం పనిచేస్తున్నటువంటి అవనటువంటి పనులన్నీ కూడా మీకు పూర్తయిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఏదైనా సరే గ్రాండ్ సక్సెస్. ధనుస్సు రాశి వారి మహిళలంతా కూడా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనం రైతులంతా కూడా మంచి పంటలు పండిస్తారు. అలాగే చక్కగా మీరు అనుకున్నదంతా కూడా మీరు సాధించగలుగుతారు. మరి మహిళలంతా కూడా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకి వెళ్ళి మీరు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ధనుస్సు రాశి ఏ విధంగా చూసినా సరే విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాలు కొట్టేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఎక్కువ మార్కుల్లో మీరు పాస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ధనుస్సు రాశి వాళ్ళంతా కూడా ఆలోచన సరళి మారిపోతుంది. ఇంతవరకు నార్మల్ రేంజ్లో ఆలోచించినటువంటి మీరంతా కూడా హైఫైల్గా ఆలోచించడము, ఉన్నతంగా ఆలోచించడము అనేటటువంటిది ఉంటుంది. అలాగే దేవాలయాల చుట్టూ తిరుగుతారు. బంధుమిత్రులు విందు కార్యక్రమాల్లో పాల్గొనడం అనేటటువంటిది చేస్తారు. సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా ఉంటారు. మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏం చేయాలి అండి అని అంటే చిన్నమస్తాదేవి యొక్క హోమం చేసుకోవాలా. చిన్నమస్తాదేవికి మీరు రాహుని కంట్రోల్ చేసేటటువంటి దేవత అన్న ఈ అమ్మవారికి ఓం చిన్నమస్తాయ నమః అని చెప్పేసి మీరు నిరంతరము ఆ అమ్మవారి యొక్క చక్కగా మంత్రజపం చేయాల. మరి అలాగే రావి చెట్టుకి నీళ్లు చుట్టి దగ్గరగా మీరు 54 సార్లు ప్రదక్షిణ చేయాలా. ఆ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. రెమెడీస్. మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి. ఓం బగలాముఖ్యై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి. మరి ఇది అసలే ఆషాఢ మాసం. బోనాలు పట్టుకెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము. కుండ నెత్తి మీద పెట్టండి. అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి. అమ్మవారి గుడికి 108 ప్రదక్షిణాలు చేయండి. ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని మహానివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి. అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి. తర్వాత జపము కంపల్సరీ. మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి 108 సార్లు, ఉదయము మళ్ళీ సాయంత్రము 108 సార్లు జపమాలతో చేసుకోండి. మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు. ఏ పనైనా సరే అపనిందలు పోతాయి మీ మీద. తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి. రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి
21 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేయండి. అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు. మరి మీరు అనుకున్నది ఎంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి అని, బిల్స్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి. నేను 2 సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను, సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు. దశమహావిద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది. కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ, అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ, ఆ చిన్నమస్తాదేవి యొక్క పాదాల దగ్గర కుంకుమార్చన చేయండి. మీరు అనుకున్నది మీరు సాధిస్తారు. అలాగే మరి రాహువుని కంట్రోల్ చేయాలి. మినుముల్ని, కిలోంపావు మినుముల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని పేద బ్రాహ్మణులకి దానం చేయండి. అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం 8 గంటలకు చేయాలి. మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి. ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమః అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు. ఈ నెల మీరు విజయాల్ని చవిచూస్తారు.